కర్ణాటకలో ఓ ప్రముఖ జ్యోతిష్కుడు కాస్త చివరికి అరెస్ట్ అయినటువంటి సంఘటన ఇది. ప్రఖ్యాత జ్యోతిష్కుడు కమలాకర్ భట్‌ని కర్ణాటకలోని సిద్ధాపుర ఠాణా పోలీసులు అరెస్ట్ చేశారు. తన అనుచరులతో కలిసి అతను వసంత నాయక్ అనే వ్యక్తి మీద దాడి చేశాడట. ఆ దాడికి గురైన వ్యక్తి చనిపోయాడిప్పుడు. దాంతో మర్డర్ కేసయింది. అవరగొప్పే గ్రామానికి చెందినటువంటి సుచిత్ర అనే వివాహిత తన జాతకాలు చూపెట్టుకోవడం కోసం కమలాకర్ దగ్గరికొస్తే, అమ్మాయి అందాన్ని చూసి ఇతను మైమరిచిపోయి, అతన్ని జాగ్రత్తగా అమ్మాయిని ట్రాప్‌లో పెట్టుకొచ్చాడు. ఆ విషయాన్ని ఆమె కుమార్తె పసిగట్టి తండ్రికి చెప్పింది. తండ్రి పేరు మహేష్ నాయక్. అతను అమ్మాయికి భార్యకి చెప్పాడు, "నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చేయొద్దని." అయితే ఆ భార్య ఏం చేసింది, సుచిత్ర కూతుర్ని మందలించి కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ కూతురు మాత్రం అసంతృప్తితో ఉంది. తాజాగా కమలాకర్ అని వ్యవహారం మీద పోలీసులు కంప్లైంట్ చేశాడు మహేష్ నాయక్. అలా కంప్లైంట్ చేసేందుకు తన ఫ్రెండ్ వసంత నాయక్‌తో కలిసి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వస్తుంటే, ఈ గురువు గారు ఈ ఎవరైతే జాతకాలు చెప్పేటటువంటి ఆయన కమలాకర్ వచ్చి ఏకంగా తను ఒక డాన్ లాగా మారి తన శిష్యులతో కలిసి వెళ్ళి దాడి చేశాడు. ఆ దాడిలో ఈ మహేష్ నాయక్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు గాయపడ్డారు. చివరికి గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రిలో చేరిస్తే వసంత నాయక్ ఆసుపత్రిలో చనిపోయాడు. దీంతో మర్డర్ కేసు అయింది. ఇప్పుడు సుచిత్ర, ఆమె తండ్రి లోకనాథ కలిసి ఈ కమలాకర్ భట్‌తో కలిశారన్నటువంటి విషయం తేలింది. ఈ ముగ్గురు కూడా దాడిలో పాల్గొన్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జ్యోతిష్కుని అరెస్ట్ చేసి మరో 6గురిని సిద్ధాపుర ఠాణా పోలీసులు విచారిస్తున్నారు. మహేష్ నాయక్‌ని ప్రేమించిన ఈ అమ్మాయి సుచిత్ర 20 ఏళ్ల కిందట పెళ్లి చేసుకుంది. వీళ్ళకి 2 కూతుళ్ళు. 6 నెలలుగా భర్తతో గొడవ పడుతోంది, ఇతనితో పరిచయం దగ్గర నుంచి. అదే ఇప్పుడు చివరికి మర్డర్ కేసు అయిందనమాట.